ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏం చేస్తారో అంటే వీళ్ళు చెప్పినట్టు నేను వినాలి, లేకపోతే రోజా నేనే అని నన్ను అరెస్ట్ చేయిస్తాను అని ఇండైరెక్ట్ గా బెదిరించడానికి ఈ మాలతి అమ్మాజీలు ప్లాన్ చేశారా? వీళ్ళని ఎదిరిస్తే నాకేం ప్రయోజనం ఉండదు. ఇప్పుడు వీళ్ళకి భయపడినట్టుగానే నటిద్దాం. నాకు ఇంతకు మించిన వేరే ఆప్షన్ లేదు. ఎస్ఐ గారు, ఇంకా ఇక్కడే నిలబడ్డారే? వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇప్పుడే డ్యూటీలో జాయిన్ అయ్యారు కదా. ముందు ముందు మీకు చాలా పనులుంటాయి. తర్వాత రెస్ట్ కావాలన్నా దొరకదు. వెళ్ళండి. రండి. ఓకే. బాలు, నువ్వంతా విన్నావా? అంతా అర్థమైనా చేయగలిగిందేం లేదమ్మా. రోజాలా నువ్వు కూడా సైలెంట్గా ఉండాల్సిందే. అమ్మాజీ, రోజాని ప్రేమించిన దగ్గర నుంచి, రోజాని పెళ్లి చేసుకోవాలన్న దగ్గర నుంచి నిమిషానికి ఒకలాగా, గంటకొకలాగా మారిపోతున్నాను. అయినా ఇదంతా ఓకేలే కానీ రాత్రి రోజా లేక లేక రొమాంటిక్గా మాట్లాడడానికి మొదటిసారి నా దగ్గరకు వచ్చింది. అమ్మాజీ, లేక లేక రొమాంటిక్గా మాట్లాడి మొదటిసారి నేను హీరోలా ఫీల్ అయ్యాను. మేమిద్దరం మంచి మూడ్లో ఉండగా విలన్లా ఎంట్రీ ఇచ్చావేంటి అమ్మాజీ? రేయ్, నీకింకా అర్థం కావటం లేదా? నా పాలిట ఉత్తమ విలన్ అని అర్థమైంది. మా ఇద్దరిని వేరు చేయడానికి నువ్వు పుట్టావని బాగా అర్థమైంది. రోజా సిగ్గుపడ్డం నా లైఫ్ లో ఫస్ట్ టైం చూశాను. అది నా కోసం నా కళ్ళ ముందు సిగ్గుపడ్డం ఫస్ట్ టైం చూస్తున్నాను. అలాంటి రోజా దగ్గరికి ఎస్ఐని తీసుకొచ్చి బెదిరించడం అంత మంచిది కాదు. నాకు నచ్చలేదు అమ్మాజీ. రేయ్, నోరు మూసుకోరా. నువ్వా రోజా మాయలో పడి అన్నీ మర్చిపోతున్నావు. హనీమూన్ కి ఎక్కడికెళ్తే బాగుంటుంది అని అడిగింది నా రోజా. నా కాబోయే పెళ్ళాం. అలాంటి నా పెళ్ళాం దగ్గరికి ఎస్ఐని పిలిపించి బెదిరించడం నీకు ధర్మమా, న్యాయమా అమ్మాజీ? రేయ్ పిచ్చి ఎదవా, రోజా మారిందని నువ్వు సంకలు గుద్దుకుంటున్నావు. రోజా నీ దగ్గర ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి వచ్చిందిరా. ఏ ఇన్ఫర్మేషన్ ని? హనీమూన్ కి రోజాని తీసుకెళ్లి ఫినిష్ చేద్దాం అనుకున్నాం కదా. ఆ ప్లాన్ ఫోన్లో నువ్వనుకుని చెప్తే ఆ బాలుగాడు విన్నాడు కదా. అయితే రేయ్, బాలు వెళ్లి రోజాకి చెప్పాడు. రోజా వగలుపోతూ నిన్ను అడిగింది. నువ్వు చెప్పడానికి తయారైపోయావు. నేను గాని రాకపోతే చెప్పేవాడివి కదరా. అయితే నువ్వొచ్చి ఆపావు. ఇప్పుడు మధ్యలో ఈ ఎస్ఐ ఏంటి? కదా, మన ప్లాన్ తెలుసుకుని రోజా మన మీద తిరగబడి లేదు నిన్ను పెళ్లి చేసుకోను అంటే మనకే డేంజర్ కదరా. అందుకని ఎస్ఐని పిలిపించి సుత్తి మెత్తగా వార్నింగ్ ఇచ్చి బెదిరించాను. నువ్వు గాని ఎక్కువ చేస్తే నీ తోక కత్తిరిస్తాను, పాత కేసులన్నీ తోడి మళ్ళీ లోపలేయిస్తాను అని బెదిరిస్తున్నాను. అదంతా ఓకే గాని ఆ రోజా నా అందానికి పడిపోయినట్టుంది. నన్ను ప్రేమిస్తున్నట్టుంది. ఆడదాని కోసం సామ్రాజ్యాలే కూలిపోయాయి, యుద్ధాలే జరిగాయిరా.
జాగ్రత్త. 3 ముళ్ళు పడేదాకా రోజా నీ పెళ్ళం అవదు. నోరు మూసుకునుండరా. దాని వలలో పడకు. ఒక్క రాంగ్ స్టెప్ వేశావో, ఆ రోజాతో ప్రేమ దోమ అన్నావో నాశనమైపోతావురా. అర్థమైందా? అర్థమైందిలే సిస్. కానీ మా థియేటర్ మేమే పాడుకోవాలి, మా డాన్స్ మేమే చేసుకోవాలి. మధ్యలో నువ్వు వస్తే బాగోదు కదా. ప్రేమికుల మధ్య బాధలు ప్రేమికులే చూసుకుంటారు. తప్పుకో. రేయ్ రేయ్, నువ్వు నీ పైత్యం. ఛ! గణేష, ఎందుకయ్యా వీడి కథని ఇలా రాస్తున్నావు? నువ్వు బసంతి కన్నా రోజాగానే బాగా సూట్ అయ్యావు రోజా. ఈ ఆస్తి మొత్తాన్ని నా పేరు మీద రాసే రోజా. బాలుగారు, ఏంటిది? రోజా, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మాట్లాడాలంటే ఆ చేయి పట్టుకుని లాగాలా? రోజా, మరి ఏం చేయమంటావు? నీతో మాట్లాడడానికి నువ్వు టైం ఇవ్వట్లేదు. ఇచ్చిన నిత్య 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 అంటున్నావే కాని నా మాట వింటున్నావా? నీ గురించి ఆలోచిస్తున్నావా? అరచేతిలో గోరింటాకు ఉన్నా కళ్ళల్లో బెదురు కనిపిస్తోంది రోజా. నీ కళ్ళల్లో ఆనందం ఏది రోజా? బాలుగారు, ప్లీజ్ గట్టిగా మాట్లాడకండి, ఎవరైనా వింటారు. ఎందుకు రోజా భయపడతావు? ఇంతకన్నా ఇంకేం జరుగుతుంది చెప్పు? చంపేస్తారా? చూడు రోజా, నీ కష్టాల్లో నేను తోడుంటాను. నీ శ్వాసకు ప్రతి శ్వాసనవుతాను. నీ బాలుని రోజా నేను. నన్నెందుకు దూరం పెడుతున్నావు? నీకోసం ఏం చేయమంటావో చెప్పు రోజా. నీకు నేనున్నానని అనుకోవేంటి? బాలుగారు, నేనున్నాను అంటున్నారు, కానీ నాన్నకెవరున్నారు? నేను నా స్వార్థం చూసుకొని ఏదైనా తప్పటడుగు వేస్తే, జరగరాందేమైనా జరిగితే, నాన్నకేమైనా అయితే జీవితాంతం నేను కుమిలిపోవాలి. నాన్న ఆశయాలు సమాధి చేసి నా స్వార్థం నేను చూసుకోవాలా బాలుగారు? రోజా, ఎన్ని కష్టాలు పడ్డావు, ఎంత వేదనను అనుభవించావు. తల్లిని పోగొట్టుకున్నావు, తండ్రికి దూరం అయ్యావు, ప్రేమని త్యాగం చేసి జీవితంలో ఇంకేం సాధిస్తావు రోజా? నాన్న ఆశయాన్ని నేను సాధిస్తాను బాలుగారు. నీ ఆశయానికి నేను తోడుంటాను రోజా. మరి నిత్యకెవరు తోడుంటారు? మళ్ళీ అదే చెప్తున్నావు రోజా? ఇంత జరిగినా నువ్వు మారవా? నీ మొహం అద్దంలో చూసుకున్నావా? పాత కళ లేదు. నువ్వు నా రోజావేనా? ఏంటిది రోజా? మాలతి గారేమో ఆస్తి రాయించుకుంటానని అంటున్నారు. అమ్మాజీ నవీన్లు ఎస్ఐని తీసుకొచ్చి బెదిరిస్తున్నారు. నాకన్నీ తెలుసు.